ఇప్పటికి తీసుకోవట్లేదు. ఎంత మనం ఇన్సిస్ట్ చేసినా కానీ తీసుకోవట్లేదు. He's doing for a cause. Yes, sir. ఇప్పుడే పోలీసులు కూడా వారిని హైదరాబాద్లో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఐసీయూలో ఉన్నారు. కండిషన్ కొన్ని కిడ్నౌన్ అయింది, అన్నీ కూడా కొద్దిగా డ్యామేజ్ అవుతుందని చెప్పారు. మరి ఓవరాల్ ఫ్లూయిడ్ తీసుకుంటేనే మరి సేఫ్టీ ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. ఏ దూరంలో ఉన్నప్పటికైనా ప్రభుత్వం దిగి రావాలి. ఇటువంటి ఒక విద్యార్థులకు వారు ఆశ్వాసన ఇవ్వాలి, జాబ్ క్యాలెండర్ ప్రకటించని చెప్పాలి. అదేవిధంగా వారు ఏ యూత్ డిక్లరేషన్ చేశారో ఉద్యోగాలు నియామకాల్లో మాత్రం తప్పకుండా ప్రభుత్వం చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. లక్షలాది మంది యువకులు ఈరోజు వేలాది ఒక ఉద్యోగాల కోసము పలకాపులు రాసి ఈరోజు అశోక్ నగర్ లైబ్రరీలో తాను చదువుతూ పక్కన గదులు తీసుకొని 5 రూపాయలు భోజనం చేస్తూ ఈరోజు వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. మరి అటువంటి విద్యార్థుల కోసం ఈరోజు అశోక్ ఈ యొక్క చర్య తీసుకోవడం జరిగింది. అశోక్ గారి పట్ల మాకు సింపతి ఉన్నది. మరి వారు ఈరోజు వారి భార్యను కలిశారు, డాక్టర్ని కలిశారు. వారి పరిస్థితి రోజు రోజు క్షీణిస్తున్నది. ప్రభుత్వం ఇప్పటికైనా ఏదైనా ప్రకటిస్తే మనం ఈ యొక్క ఉద్యమాన్ని ఈ యొక్క నిరాదీక్ష విరమించుకునే అవకాశాలు ఉన్నాయి. లేకుంటే మీరు కంటిన్యూ చేస్తా అని మాత్రం చెప్తున్నాడు. డాక్టర్స్ ఎంత బలవంతం చేసినా కూడా లేదు, ప్రభుత్వం దగ్గర నుంచి ఏదైనా స్టేట్మెంట్ వస్తేనే నేను విరమించుకుంటానని చెప్తాను. కాబట్టి విద్యార్థులకు, యువతకు, అదేవిధంగా ఇటువంటి ఒక ఉద్యమకారులకు బీజేపీ సపోర్ట్ ఎక్కువ ఉంటుంది. 10 రోజులైనా కూడా ప్రభుత్వం నుంచి ఎవరు కూడా కనీస పరామర్శ కూడా చేయలేదు. ఒక్కరు కూడా రాలేదు. తర్వాత వాళ్ళు స్టేట్మెంట్ కనీసం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాము, అది చేస్తాము కూడా ఇంతవరకు చెప్పలేదు. తర్వాత ఎప్పుడు మిగతా ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు, ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి, ఎన్ని ఉద్యోగాలు ఫిలప్ చేశారు గతంలో, దీని మీద కూడా ప్రభుత్వం బయటకు చేస్తాము.